విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు టీడీపీ, జనసేనలో చేరినట్లు వైసీపీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు. వార్డులో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి కార్పొరేటర్లుగా గెలిచామని, వాటిని నెరవేర్చేందుకే తమ ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు. అందరి సహకారంతో రాబోయే రోజుల్లో జీవీఎంసీని అభివృద్ధి చేస్తామంటున్న కార్పొరేటర్లతో మా ప్రతినిధి ముఖాముఖి. విశాఖ మహానగరపాలక సంస్థ వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి విధానాలు కానీ, ప్రజాస్వామ్య అంశాలు కానీ వాటి పట్ల ఆకర్షితులే. అలాగే ముఖ్య అధినేత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి అవుతున్నటువంటి విశ్వాసంతో వారు తెలుగుదేశం పార్టీలో చేరినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. వారు సుదీర్ఘకాలం విశాఖపట్నంలో రాజకీయంతో చాలా చక్కటి అనుబంధం ఉన్నటువంటి వారంతా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏమంటారు మీరు? ఏం చెప్తారు? ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపా పార్టీ తరఫున గతంలో గెలిచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఏమంటారు? మా వార్డు ప్రజలు ఈరోజు మేము ఏమైతే పార్టీలో పోటీ చేసి గెలిచి ఈ పనులు చేయాలని ఆ మాట ఇచ్చామో ఆ మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు మంచి నాయకత్వం కింద వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా వార్డులో ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటలన్నీ కూడా నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేసే విధంగా ముందుకు నడిచి, అదే కాకుండా ఇప్పుడు మేము ఈ కూటమి పార్టీలో చేరినందుకు అక్కడ ఉన్న గతంలో ఉన్న కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా తెలుగుదేశం కానీ జనసేన నాయకులందరినీ కూడా ఖచ్చితంగా కలుపుకొని వారందరూ సలహాల మేరకే ముందుకు వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మేము వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు మరి కొన్ని ఆగిపోయి మరి ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యంగా వార్డు అభివృద్ధి చేయాలని ఒక ఉత్తకండంతో మరి నేను 25వ వార్డు నుంచి మరి చేరడం జరిగింది. మరి 25వ వార్డుకి అభివృద్ధి పదంలో మరి మేయర్గా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారి ఆధ్వర్యంలో, మరి మేయర్ గారు అయినటువంటి పీలా శ్రీని గారి ఆధ్వర్యంలో మా వార్డుని అభివృద్ధి పదంలో చేరవేస్తామని కోరుకుంటూ మేము ఈ పార్టీ మారామంటే ఏదో అధికార పార్టీ ఉంది, అధికారంలోకి వచ్చి ఏదో లబ్ధి చేకూరాలి, ఏదో సంపాదించాలన్న ఆలోచన కాదు. మేమైతే ప్రజలకి ఏవైతే మాట ఇచ్చి వాగ్దానాలు చేసి కార్పొరేటర్లు వేయమో మరి కొంత వర్కులు చేసినా కొన్ని వర్కులు ఇంకా చేయవలసి ఉంది. మరి తప్పనిసరిగా పీలసీను మేయర్ అయితే ఆయన సహకారం, ఇటు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు మా శాసనసభ్యులు కనుక ఆయన సహకారంతో వార్డుని అభివృద్ధి చేయాలి, ఆ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాం. మరి మేమైతే మామూలుగా ఏంటంటే మా వార్డు అభివృద్ధుల గురించి ప్రజలందరితో కలిసి మెలిసి ఉండి ముందుకు పోయి ఈ విశాఖపట్నం నగరాన్ని కానీ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఈ పార్టీకి కూడా, ఈ కూటమి పార్టీలో కూడా మేము చేరడం జరిగింది. మంచి ఉద్దేశంతోనే ఈరోజు ఎంతో సుదీనం అండి. విశాఖపట్నానికి పట్టిన దరిద్రం ఈ రోజుతో పోయిందని భావిస్తున్నాను నేనైతే. ఈరోజు ఎంతో నమ్మకంతో ఇంతమంది మా సహచర కార్పొరేటర్లు తెలుగుదేశం మరియు జనసేన పార్టీలో చేరినందుకు మేము చాలా గర్విస్తున్నామండి. భవిష్యత్తులో త్వరలోనే మేయర్ పీఠాన్ని కవసం చేసుకుంటాం, మరియు స్టాండింగ్ కమిటీ 10 సీట్లు కూడా కవసం చేసుకుంటాం నేను గర్వంగా చెప్పగలుగుతానండి. ఈరోజు ముందు స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు ఉన్నాయి, ఏ రకంగా ఉండబోతుంది? ఏదైతే వైసీపీ కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ సంఖ్యాబలం ఉందన్న ఆలోచనతో అడ్డుగోడగా ఒక 10 కోట్ల రూపాయలు సింగిల్ వర్క్ అయినా సరే 10 ముక్కలుగా చేసి 50 లక్షలు పెట్టేసి స్టాండింగ్ కమిటీలు పెట్టి ఓకే చేసుకోవడం వల్ల గ్రేటర్లో కొంత అభివృద్ధి కుంటిపడుతుంది. వాళ్ళ అనుమాయులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోట్లాది రూపాయలు వర్కులు కట్టబెట్టడానికి ఈరోజు స్టాండింగ్ కమిటీని వాళ్ళు అనుగా పెట్టుకొని ఈరోజు జీవీఎంసీ నడిపిస్తున్నారు. ఈరోజు జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ ఎవరైతే మేయర్ గారి ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ ఉందో వాళ్ళు అడ్డుగోడగా తినేస్తున్న ఆలోచనతో అందరూ కూడా నిర్ణయం చేసుకున్నారు. వైసీపీ కార్పొరేటర్లు చాలామంది ఇది నలుగురు మధ్యన జరుగుతుంది తప్ప మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టి పరిస్థితుంది, మాకు ఎవరు కూడా న్యాయం చేయట్లేదు, ఇది మేము చెప్పిన ఈయన పరిశీలించి చాలామంది వైసీపీ కార్పొరేటర్లు ఈరోజు ముందుకు వచ్చి మేము టీడీపీతో మేము జతకలుస్తాం, రాబోయే రోజుల్లో విశాఖపట్నం గ్రేటర్లో అభివృద్ధికి మీతో పాటు మేము సహకరిస్తామన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది. ఈరోజు బాధ్యతలు పెరిగాయి. ఏదైతే గత ప్రభుత్వంలో పోరాడని దానికి ఫలితం ఇచ్చినందుకు ప్రజల ఓటు ద్వారాగా ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచాం. ఎమ్మెల్యేలు గెలిచాక ఈ విశాఖపట్నం సిటీని చేయాలంటే ఒక అందరి కలికతో కలిస్తే కానీ కార్పొరేషన్ మన చేతిలో ఉండాలి. దాన్ని ఒక ఏజెండాగా ఏదైతే మా పెద్దల నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, ఇవాళ స్టేట్ అధ్యక్షుడు కానీ, జిల్లా అధ్యక్షుడు కానీ, ఎమ్మెల్యే కానీ ఏకాభిప్రాయంతో తీసుకొని
మాతో పోరాడుతున్న కార్పొరేట్లు 3 సంవత్సరాలు వాళ్ళు ఏకాభిప్రాయం తీసుకొని ఈవేళ ఏదైతే రేపు రాబోయే రోజుల్లో మీకు మేము ఉన్నాం, మేము సాయం చేస్తాం, అందరికీ బాధ్యత ఉంది. ఏదో మీరంటే కుర్చీలో కూర్చున్న కూలింగ్ గ్లాసుల మధ్యన ఉండడం కాదు, ప్రజా సమస్యలపై పోరాడాలి. ఆ భగవంతుడి దయ వల్ల తెలుగుదేశం పార్టీ పుట్టిన కానించి కింద నుంచి వచ్చిన నాయకుని కానీ పదవి కోసం వచ్చిన నాయకుని కాదు. ఈ నాయకత్వంలో కూడా అందరికీ మంచోడిగా అందరినీ కలిపి నడిపించడం బాధ్యత ఉందని ఇప్పటికే మన కార్పొరేటర్లు చెప్పారు. కంపల్సరిగా అందరి ఐక్యతతో మా నాయకులు ఎమ్మెల్యేలు కానీ మాకున్న కార్పొరేటర్లు కానీ టోటల్ అందరం కూడా పోరాడైనా మంచి పనికి సహకరిస్తాం. విశాఖ మహానగరపాలక సంస్థలో టీడీపీ పక్షం సంఖ్య బలం పెరిగింది. అలాగే భవిష్యత్తులో మరిన్ని అంటే విశాఖ నగరానికి అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక కార్యకలాపాలని చేయడానికి తగిన నిర్ణయాలు తీసుకుంటామన్న అభిప్రాయాన్ని ఇటు మహానగరపాలక సంస్థ టీడీపీ పక్షం వ్యక్తం చేస్తుంది. అలాగే మరింత మంది టీడీపీ పక్షంలో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని, ధీమాన్ని కూడా టీడీపీ ప్రస్తుత నేతలు వ్యక్తపరుస్తున్నారు. రానున్న రోజుల్లో విశాఖ మహానగరపాలక సంస్థ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేసి ఈ నగర అభివృద్ధికి కృషి చేస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.